ఏ వేరియబుల్ ప్లేన్ అట్ కాన్స్టెంట్ డిస్టెన్స్ 3p ఫ్రమ్ ఆరిజిన్. మూల బిందువు నుండి, ఆరిజిన్ అంటే తెలుగులో మూల బిందువు అంటాం. మూల బిందువు నుండి ఒక స్థిర దూరం 3p దూరంలో ఒక వేరియబుల్ ప్లేన్ ఉందంట. ఉండి అది ఏం చేస్తుంది, మీట్స్ ద యాక్సెస్, అక్షాలని ఏబిసి అనే 3 బిందువుల వద్ద మీట్ అవుతూ ఉంది. మీట్ అవుతూ ఇంకా ఏం చేస్తుంది, ఈ ఏబిసి ప్లేన్స్ అంటే ఏబిసి అనే ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్పెండిక్యులర్గా అంటే లంబంగా ఇచ్చినటువంటి ప్లేన్కి ఉన్నాయి. అయితే ఆ 3 కూడా లంబంగా ఉంటే x⁻⁻2 ప్లస్ y⁻⁻2 ప్లస్ z⁻⁻2 ఈజ్ ఈక్వల్ టు p⁻⁻2 అని మనల్ని ప్రూవ్ చేయమని చెప్పాడు. మరొకసారి చూడండి, ఒక వేరియబుల్ ప్లేన్ అనేది ఆరిజిన్ నుంచి ఒక కాన్స్టెంట్ డిస్టెన్స్ 3p దూరంలో ఉంది, ఒక స్థిర దూరం 3p దూరంలో ఉంది. ఉంటూ మీట్స్ ద యాక్సెస్ ఇన్ ఏబిసి, అక్షాలని ఏబిసి వద్ద, యాక్సెస్ అంటే తెలుగులో అక్షాలు అంటాం, మనకి x యాక్సెస్ y యాక్సెస్ z యాక్సెస్ ఉంటాయి కదా, ఆ యాక్సెస్ని ఏబిసి బిందువుల వద్ద తాకుతూ ఆ ఏబిసి ప్లేన్స్ అనేవి పర్పెండిక్యులర్గా ప్లేన్కి ఉంటే మనల్ని x⁻⁻2 ప్లస్ y⁻⁻2 ప్లస్ z⁻⁻2 ఈజ్ ఈక్వల్ టు p⁻⁻2 అని ప్రూవ్ చేయమండు. సో ఆన్సర్, దీని ఆన్సర్ వచ్చేసి ఒకసారి చూడండి, మనకి ప్లేన్ తెలీదు, సో మనకి జనరల్ ఫామ్ తెలుసు. we know that equation of the plane is x by a plus y by b plus z by c is equal to 1. ఇది ప్లేన్ ఈక్వేషన్, మనందరికీ తెలుసు ప్లేన్ ఈక్వేషన్ ఏంటో. సో x by a ప్లస్ y by b ప్లస్ z by c is equal to 1 అయినప్పుడు అప్పుడు మూడు కోఆర్డినేట్స్ ఏమవుతాయి చూడండి. దేర్ ఫోర్ ఏ ఇజ్ ఈక్వల్ టు, ఏ అనేది x యాక్సిస్ మీద ఉన్నట్లయితే సో x కోఆర్డినేట్ మాత్రమే ఉంటుంది. x కోఆర్డినేట్ వచ్చేసి ఏ, y కోఆర్డినేట్, g కోఆర్డినేట్ 0. సో x కోఆర్డినేట్ ఏ ఉంది, y అండ్ z కోఆర్డినేట్స్ 0. అలాగే b ఇజ్ ఈక్వల్ టు, x కోఆర్డినేట్ b అనేది y యాక్సిస్ మీద ఉన్నట్లయితే x కోఆర్డినేట్ 0, y కోఆర్డినేట్ స్మాల్ b, z కోఆర్డినేట్ c. నెక్స్ట్ పాయింట్ c ఇజ్ ఈక్వల్ టు, c అనేది z యాక్సిస్ మీద ఉంటే x కోఆర్డినేట్ 0, y కోఆర్డినేట్ 0, z కోఆర్డినేట్స్ వచ్చి స్మాల్ c అవుతుంది. ఇది సో మనకు తెలుసు ప్లేన్ ఈక్వేషన్ x by a ప్లస్ y by b ప్లస్ z by c ఇజ్ ఈక్వల్ టు 1. సో ఆ ప్లేన్ ఈక్వేషన్ నుంచి పాయింట్ a ఇజ్ ఈక్వల్ టు a, 0, 0, b is equal to 0, b, 0, c is equal 0, 0, c. ఇక్కడ మనకు 3 పాయింట్స్ తెలుసు కాబట్టి ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి యొక్క సెంట్రాయిడ్ చూద్దాం. సో సెంట్రాయిడ్ ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు, ఇదివరకే 4 మార్క్స్ లో కూడా మనం డిస్కస్ చేసాం. సెంట్రాయిడ్ ట్రయాంగిల్ ఏబిసి ఇజ్ ఈక్వల్ టు, సెంట్రాయిడ్ ఫార్ములా మీకు తెలుసు ఏంటి, x1 ప్లస్ y1 ప్లస్ z1 by 3, x2 ప్లస్ y2 ప్లస్ z2 by 3, x3 ప్లస్ y3 ప్లస్ z3 by 3. సో ఆ పాయింట్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే a ప్లస్ 0 ప్లస్ 0 by 3, 0 ప్లస్ b ప్లస్ 0 by 3, 0 ప్లస్ 0 ప్లస్ c by 3. సో ఇది సెంట్రాయిడ్ అవుతుంది. సో సెంట్రాయిడ్కి వచ్చేసరికి చూడండి, దీన్ని సాల్వ్ చేస్తే ఇది a by 3 అవుతుంది, ఇది b by 3 అవుతుంది, ఇది c by 3 అవుతుంది. సో మనం సెంట్రాయిడ్ కట్టాం. ఇప్పుడు ఆరిజిన్ నుంచి ప్లేన్ కి
కాన్స్టెంట్ డిస్టెన్స్ 3p అన్నాడు. సో p అంటే ఏంటో మనకు తెలియదు కాబట్టి లెట్ p ఆఫ్ x, y, z be any point on locus p అనేటువంటి దాన్ని ఏదైనా లోకస్ మీద ఏదైనా ఒక బిందువు అనుకున్నట్లయితే అప్పుడు x, y, z ఏమవుతుంది? x, y, z is equal to a/3, b/3, z/3 సారీ c/3 అవుతుంది. సో చూడండి, మనకి ప్లేన్ ఇచ్చాడు, మనకు ప్లేన్ ఇది తెలుసు కాబట్టి ప్లేన్ని బట్టి సెంట్రాయిడ్ కట్టాం. ఏబిసి సెంట్రాయిడ్ a/3, b/3, c/3 వాల్యూ వచ్చింది. సో మనకి ఆరిజిన్ నుంచి ప్లేన్ కి ఒక కాన్స్టెంట్ డిస్టెన్స్ 3p అని వాడు లెక్కలో మెన్షన్ చేశాడు. సో మనకి p అంటే ఏంటో ముందు తెలియాలి. సో నేను pని p ఆఫ్ x, y, z అనేటువంటి పాయింట్ ఏదైనా ఒక బిందువు, దేని మీద? లోకస్ మీద ఏదైనా ఒక బిందువు అనుకున్నా అప్పుడు ఈ సెంట్రాయిడ్ అనేది ఈ p బిందువుకి ఈక్వల్ అవుతుంది. సో x, y, z ఈజ్ ఈక్వల్ టు a/3, b/3, c/3 అయింది. సో దీన్ని బట్టి మనం దీన్ని సాల్వ్ చేసినట్లయితే చూడండి, సో x, y, z ఈజ్ ఈక్వల్ టు a/3, b/3, c/3. సో ఇక్కడ x వాల్యూ a/3, y వాల్యూ b/3, z వాల్యూ వచ్చేసి c/3 అవుతుంది. సో నేను అదే యాజ్ ఇట్ ఈజ్ గా వేస్తున్నా, a/3 ఈజ్ ఈక్వల్ టు x. సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ కావాలంటే ఇక్కడ 3 మల్టిప్లికేషన్, ఇక్కడ ఏని 3 అనేది డివిజన్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి 3 ఈజ్ ఈక్వల్ టు అవతలకు తీసుకెళ్తే x ని మల్టిప్లికేషన్ చేస్తుంది. సో a/3 ఈజ్ ఈక్వల్ టు x అయితే దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 3 into x, 3x అవుతుంది. అదే విధంగా b/3 వాల్యూ ఇక్కడ ఏంటండి? y. సో ఇక్కడ 3 డివిజన్ చేస్తుంది కాబట్టి అటువైపు తీసుకొని వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. దాన్ని బట్టి b ఈజ్ ఈక్వల్ టు 3y అవుతుంది. అదే విధంగా c/3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వాల్యూ z కి ఈక్వల్. సో c కావాలంటే ఇటున్న 3 అటు పట్టుకొని వెళ్ళిపోతే 3z అవుతుంది. సో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ దీని నుంచి మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు వాడు ఏమన్నాడు? ఆరిజిన్ నుంచి ప్లేన్ కి ఒక కాన్స్టెంట్ డిస్టెన్స్ 3p అన్నాడు. సో 3p అనేది ఆ డిస్టెన్స్ లో, అంటే ఆరిజిన్ నుంచి p కి మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ లో ఎక్కడైనా ఒక పాయింట్ అయి ఉండొచ్చు. సో నేను అదే రాస్తున్నాను చూడండి, లెట్ p ఆఫ్ x, y, z be any point in the distance from origin to plane. సో ఆరిజిన్ నుంచి ప్లేన్ కు ఉన్నటువంటి దూరంలో p అనేది ఏదైనా ఒక బిందువు అయితే అప్పుడు ఆ డిస్టెన్స్ ని మనం క్యాల్కులేట్ చేసినట్లయితే, ఈ ప్లేన్ అంటే మనం ఫస్ట్ ఈక్వేషన్ ప్లేన్ 1 అనుకున్నాం కదమ్మా, ఆ ప్లేను. సో ఆ డిస్టెన్స్ మీద p ఆఫ్ x, y, z అనేది ఒక పాయింట్ అయితే x/a ప్లస్ y/z ప్లస్ x y/b ప్లస్ z/c. అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, దాన్ని ఇటువైపు తీసుకొస్తే -1 అవుతుంది. సో బై ఇక్కడ x, y, z కానీ మనం పక్కకు తొలగించినట్లయితే x తొలగిస్తే ఇక్కడ 1/a ఉంటుంది, y తొలగిస్తే 1/b ఉంటుంది, z తొలగిస్తే 1/c ఉంటుంది. సో రూట్ ఆఫ్ 1/a హోల్ స్క్వేర్
ప్లస్ 1/b హోల్ స్క్వేర్ ప్లస్ 1/c హోల్ స్క్వేర్. సో ఈ మాడ్యులస్ ఆఫ్ ఈ వాల్యూ మొత్తం డిస్టెన్స్ ఫార్ములా అయితే వాడు లెక్కలో ఆల్రెడీ డిస్టెన్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 3p అని ఇచ్చాడు. సో ఈజ్ ఈక్వల్ టు 3pకి నేను ఈక్వల్ చేశాను. చూడండి, వాడు ఇచ్చినటువంటి ప్లేన్ మీద ఆరిజిన్ నుంచి ప్లేన్కు ఉన్న డిస్టెన్స్ 3p అన్నాడు. సో ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్లో p అనేది ఒక పాయింట్ అయితే ఆ డిస్టెన్స్ ఫార్ములా ఇది. రూట్ ఆఫ్ ఏదైతే ప్లేన్ ఉందో ఆ ప్లేన్ బై రూట్ ఆఫ్ 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్ ప్లస్ 1/z స్క్వేర్. సో లెక్కలో వాడు 3p అనేది డిస్టెన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 3p వేసాం. సో దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకి కావలసినటువంటి సొల్యూషన్ వస్తుంది. చూడండి, సో గివెన్ ఈక్వేషన్ 1 we can calculate the value of distance from origin. సో ఆరిజిన్ నుంచి ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ముందు ఆరిజిన్ అంటే తెలియాలి. మీ అందరికీ ఆరిజిన్ అంటే తెలుసు. ఆరిజిన్ x, y, z అంటే 0 0 0. యాక్సిస్ యొక్క ఆరిజిన్ ఎప్పుడు కూడా అన్ని కోఆర్డినేట్స్ జీరోస్ అయి ఉంటాయి. సో x, y, z, 0 అయితే ఈ విలువని ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. చూడండి, xకి బదులు 0, yకి బదులు 0, జడ్డకు బదులు 0 చేస్తే ఈ మొత్తం వాల్యూ 0 అయిపోతుంది. సో అప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది? -1 మిగులుతుంది. సో అదే వాల్యూ నేను ఇక్కడ వేస్తున్నా. మాడ్యులస్ ఆఫ్ x, y, z 0 కాబట్టి ఓన్లీ -1 మాత్రమే న్యూమరేటర్లో మిగులుతుంది. డినామినేటర్కి వచ్చేసరికి రూట్ ఆఫ్ 1/a హోల్ స్క్వేర్ 1/b హోల్ స్క్వేర్ ప్లస్ 1/c హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3p. ఇదంతా దేనికి ఈక్వల్? 3pకి ఈక్వల్. సో మాడ్యులస్ ఉంది కాబట్టి ముందు మాడ్యులస్ని తొలగిస్తాం. మాడ్యులస్ని తొలగిస్తే పైన మైనస్ ఉన్నా సరే బయటకు వచ్చేటప్పుడు ప్లస్ అయిపోతుంది. సో రూట్ ఆఫ్ 1/√1/a హోల్ స్క్వేర్ ప్లస్ 1/b హోల్ స్క్వేర్ ప్లస్ 1/c హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3p. మాడ్యులస్ కూడా తొలగించాం. సో x, y, z వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే న్యూమరేటర్లో ఎక్స్లు అన్నీ 0 అయిపోయాయి కాబట్టి ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్ -1 మాత్రమే మిగిలింది. బై 1/a హోల్ స్క్వేర్ 1/b హోల్ స్క్వేర్ ప్లస్ 1/c హోల్ స్క్వేర్. ఈ మొత్తం వాల్యూ దేనికి ఈక్వల్? 3pకి ఈక్వల్. ఎందుకు? వాడు లెక్కలో మెన్షన్ చేశాడు క్లియర్గా కాన్స్టెంట్ డిస్టెన్స్ 3p అని. సో కాన్స్టెంట్ డిస్టెన్స్ 3p కాబట్టి ఈ డిస్టెన్స్ అనేది 3pకి ఈక్వల్. సో మాడ్యులస్ తొలగించాం. 1/√1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్ ప్లస్ 1/c స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 3p వచ్చింది. చూడండి, మనం ఇది వరకే ABC విలువలను కట్టాం. ఇదిగోండి, ఇక్కడ ABC వాల్యూలు కట్టాం. ఎక్కడ? ఇదిగండి, a ఇజ్ ఈక్వల్ 3x అని, b ఇజ్ ఈక్వల్ 3y అని, c ఇజ్ ఈక్వల్ 3z అని ఆల్రెడీ మనం క్యాల్కులేట్ చేసాం. సో ఈ వాల్యూని తీసుకొని వెళ్ళి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఏముంది? 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్ ప్లస్ 1/c స్క్వేర్ అని ఉంది. సో ఏకి బదులు 3x, బికి బదులు 3y, సికి బదులు 3z మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1/√1/3x హోల్ స్క్వేర్, ఎక్స్కి బదులు ఇక్కడ 3x వేసానమ్మా, ప్లస్ 1/3y హోల్ స్క్వేర్, y ఇక్కడ బికి బదులు 3y వేసా, ప్లస్ 1/3z, సికి బదులు 3z వేసా, హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3p.
మనకి వాల్యూ XYZ లో ఉండాలి. ఈ వాల్యూస్ అన్నీ కూడా డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి వీటిని న్యూమరేటర్ ప్లేస్లోకి తీసుకెళ్తే రూట్ ఆఫ్ 1/3x హోల్ స్క్వేర్ ప్లస్ 1/3y హోల్ స్క్వేర్ ప్లస్ 1/3z హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1/3p అవుతుంది. సో మీకు ఇక్కడ డౌట్ రావాలి, 1/రూట్లో ఉన్న వాల్యూ పైకి వెళ్ళి 3p ఉన్నది 1/3p ఎలా అయిందని ఒకవేళ మీకు డౌట్ వచ్చినట్లయితే చూడండి, నేను దీన్ని రివర్స్ చేసా. సో 3p కింద ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. సో దాన్ని రివర్స్ చేస్తే 1/3p అయింది. మన లెక్క సౌలభ్యం కోసం నేను దాన్ని ఇన్వర్స్ చేసా. సో ఇది రూట్లలో ఉంది కాబట్టి మనకి రూట్ క్యాన్సిల్ అవ్వాలి. సో రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే మనం చేయాల్సింది ఏంటి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, ఇరువైపులా వర్గం చేయగా. చూడండి వర్గం చేస్తే ఏమైందో. సో రూట్ ఆఫ్ 1/3x హోల్ స్క్వేర్ ప్లస్ 1/3y హోల్ స్క్వేర్ ప్లస్ 1/3z హోల్ స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. ఎందుకు? ఇది మాత్రమే దీని వాల్యూ. సో స్క్వేర్ కట్టాం కాబట్టి ఈ మొత్తానికి పైన మళ్ళీ స్క్వేర్ వచ్చింది ఇజ్ ఈక్వల్. సో ఇటువైపు ఒకటే స్క్వేర్ కడితే రాంగ్ అయిపోతుంది లెక్క. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అన్నాం కాబట్టి ఈక్వల్స్ టు రెండు వైపులు కూడా మనం స్క్వేర్ కట్టాలి. సో ఇజ్ ఈక్వల్ టు 1/3p హోల్ స్క్వేర్. సో ఇక్కడ హోల్ స్క్వేర్కి ఈ రూట్కి క్యాన్సిల్ అయింది. సో క్యాన్సిల్ అయిపోతే ఈ రూట్ పోయింది. సో ఇక్కడ ఏముంది? 1/3x హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి దాన్ని సాల్వ్ చేస్తే 1 స్క్వేర్ 1, 3x హోల్ స్క్వేర్ వచ్చేసి 9x స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ప్లస్ 1 స్క్వేర్ 1, 3y హోల్ స్క్వేర్ 3 స్క్వేర్ 9y స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 1, 3z హోల్ స్క్వేర్ 3 స్క్వేర్ 9z స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 1 స్క్వేర్ 1, 3p స్క్వేర్ 3 స్క్వేర్ p 9p స్క్వేర్ అయింది. ఇది 1/x స్క్వేర్ ప్లస్ 1/3x హోల్ స్క్వేర్ ప్లస్ 1/3y హోల్ స్క్వేర్ ప్లస్ 1/3z హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1/3p హోల్ స్క్వేర్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది. సో వీటన్నింటి నుంచి ఏదైనా కామన్ తీయొచ్చా? చూడండి, వీటన్నింటి నుండి 1/9 కామన్ తీస్తున్నా నేను. సో 1/9 అనేది కామన్ తీస్తే ఏం మిగులుతుంది? 1/x స్క్వేర్ ప్లస్ 1/y స్క్వేర్ ప్లస్ 1/z స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 1/9 కామన్ తీస్తే 1/p స్క్వేర్ మిగులుతుంది. సో ఇరువైపులా 1/9 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసా. సో క్యాన్సిల్ చేస్తే 1/x స్క్వేర్ ప్లస్ 1/y స్క్వేర్ ప్లస్ 1/z స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1/p స్క్వేర్. ఇది వరకు లెక్కలో ఒక దగ్గర మనం ఇన్వర్స్ చేసాం. సో ఇప్పుడు కూడా అదే ఇన్వర్స్ చేస్తున్నాను. చూడండి, we can inverse the above equation. ఈ పైన ఉన్నటువంటి ఈక్వేషన్ ని ఇన్వర్స్ చేస్తే ఇక్కడ ఉన్న బైలో ఉన్నటువంటి ఎక్స్ స్క్వేర్ పైకి వెళ్తే ఎక్స్ పవర్ -2 అవుతుంది. ఎందుకు అలా అవుతుందంటే ఏ పవర్ n ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ 1/a పవర్ -n అవుతుంది. మీరు ఆల్రెడీ 8th క్లాస్ 9th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్లో ఈ లెక్కలు లాగారిథమిక్ లెక్కలు చేసేటప్పుడు కానీ ఈ మిగతాటువంటి ఏవైతే ఘాతాంకాలు కోఫిషియన్స్ ఆ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు ఈ ఫార్ములాస్ ఉంటాయి. ఏ పవర్ m ఇజ్ ఈక్వల్ టు 1/a టు ది పవర్ ఆఫ్ -m. సో 1/a టు ది పవర్ ఆఫ్ m ఇజ్ ఈక్వల్ ఏ పవర్ -m. ఇవి ఫార్ములాస్. సో అందుకే దీన్ని సాల్వ్ చేస్తే ఇన్వర్స్ చేస్తామని రాసాం కాబట్టి 1/x స్క్వేర్ ఇన్వర్స్ చేసేటప్పుడు అది పైకి వెళ్తే ఎక్స్ పవర్ -2 అవుతుంది ప్లస్ y స్క్వేర్ పైకి వెళ్తే y పవర్ -2 అవుతుంది. జెడ్ స్క్వేర్ ఇన్వర్స్ చేస్తే z పవర్ -2 అవుతుంది ఇజ్ ఈక్వల్ 1/p స్క్వేర్ లో p స్క్వేర్ ని రివర్స్ చేస్తే p పవర్ -2 అవుతుంది.
చూడండి, వాడు లెక్క స్టార్టింగ్లో ఏమడిగాడు, ఆ వేరియబుల్ ప్లేన్ అనేది ఎక్స్ పవర్ -2 ప్లస్ వై పవర్ -2 ప్లస్ జెడ్ పవర్ -2 ఇజ్ ఈక్వల్ టు పి పవర్ -2 అని ప్రూవ్ చేయమండు. సో మనకు వచ్చిన ఆన్సర్ కూడా అదే.